ఆస్ట్రేలియాలో రెంటల్స్ ఎలా వర్క్ అవుతాయి? లైక్ ఏంట్రా బాబు! రెంటల్స్ గూడా ఎలా వర్క్ అవుతాయి నువ్వు చెప్పాలా? ఇల్లు అద్దెకి తీసుకోవటమే ఇల్లు అని అనుకుంటారు. బట్ ఇక్కడ చాలా, చాలా డిఫరెంట్ అండ్ కష్టం గూడా. లైక్ ఆహ్, కష్టం ఇన్ ద సెన్స్ ఇండియాలో అంటే జస్ట్ ఊరికే మనం అలాగా 4 సందులు తిరుగుతాము. 4 సందులు తిరిగి ఓకే ఫైన్. ఆహ్, ఆహ్, హ్మ్. అద్దె బోర్డ్ ఉందా? లేదా? రూమ్ ఫర్ రెంట్ ఎళ్లి డోర్ కొట్టి హలో ఎక్స్‌క్యూజ్ మీ మాకు ఇల్లు కావాలి. రెంట్‌కి ఇస్తారా? అని అడుగుతారు. ఓకే ఫైన్. ఆళ్ళు మీ కండిషన్స్ మీరు వస్తే రండి. లేదంటే రండి. లేదు లేదు వస్తామండి అని చెప్పి ఇంత అడ్వాన్స్ పే చేసి జాయిన్ అయిపోతాం. లేదా కొన్నిసార్లు అడ్వాన్స్ తీసుకోం. సో వెరీ సింపుల్. లైక్ ఇట్స్ మోస్ట్ ఆఫ్ నోటి మాట జరిగిద్ది. బెంగుళూరు, హైదరాబాద్ ఇలాంటి కొన్ని సిటీస్‌లో అయితే అగ్రీమెంట్స్ ఉంటాయి. లైక్ ఓకే నువ్వు ఓనర్ నువ్వు చెప్తాడు నువ్వు గోడకు మేకు కొట్టకు, వాటర్ వాడకు, నువ్వు నా ఇంట్లో ఇది చేయకు, అది చేయకు, బ్లా 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 వాట్ ఎవర్ లైక్ రీజన్స్ ఓనర్ చెప్తాడు. మనోళ్ళు పాటిస్తూ అక్కడ ఉండటం. తేడా చేశారంటే ఓనర్ వచ్చి రే బయటికి పోరా పో అంటే ఓకే ఫైన్ సర్దుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ అలా వర్కౌట్ అవ్వదనమాట. ఇక్కడ ఎలా వర్కౌట్ అయిద్దంటే ఫస్ట్ ఓనర్‌తో మాట్లాడటానికి ఉండదు. మీకును ఓనర్స్‌కి మధ్యలో రెంటల్ ఏజెంట్స్ అని ఉంటారనమాట. ఈ రెంటల్ ఏజెంట్స్ పనేంటయ్యా అంటే రెంట్‌లోంచి కమిషన్ లాగేసి ఆళ్ళ డైలీ డ్యూటీస్‌కి ఎఫర్ట్ చేస్తారనమాట. సో, ఓనర్‌కి ఒక కట్ వస్తది. సో, ఓనర్ ఆహ్, బ్ ఫిజికల్‌గా ప్రాపర్టీని చూసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఈ ఫిజికల్‌గా ప్రాపర్టీని ఈ రెంటల్ ఏజెంట్ చూసుకుంటాడనమాట. ఓనర్ జస్ట్ ఒక ఇల్లు కొనేసి, "అరే బాబు! నువ్వు రా. నువ్వు నా ఇల్లుని అద్దెకివ్వు" అని చెప్పి ఆడికిచ్చేసి ఇంక ఆడెళ్ళిపోతాడు. ఇంక ఆడు ఇక్కడే ఉండొచ్చు, వేరే స్టేట్‌కెళ్ళిపోవచ్చు, లేదా ఇండియానే వెళ్ళిపోవచ్చు, వేరే కంట్రీ వెళ్ళిపోవచ్చు. ఏం ఫరక్ పడదు. ఈ ఇల్లుని మొత్తం రెంటల్ ఏజెంట్స్ చూసుకుంటారనమాట. రెంటల్ ఏజెంట్స్ ఏంటి? వాళ్ళు ఎవ్రీ మంత్ రెంట్ వచ్చినప్పుడు ఆ రెంట్‌లో కొంత పర్సెంట్ కమిషన్ తీసుకుంటారు. సో, ఈ మెయింటెనెన్స్ అంతా చేయటం కోసం. డిపెండింగ్ ఆన్ ద రెంటల్ ఏజెంట్ కమిషన్ ఎంత అనేది డిఫర్ అయిద్ది. అండ్ ఆల్సో లైక్ రెంటల్ ఏజెంట్స్ కూడా ఇప్పుడు నేనొచ్చినప్పుడైతే పెద్ద ఎవరు లేరు గానీ, ఇప్పుడు పుట్టగొడుగులు వచ్చినట్టు సందుకు ఒక రెంటల్ ఏజెంట్ వచ్చాడు. ఎందుకంటే ఫ్రీ మనీ కదా! ఊరికే మెయింటైన్ చేస్తే ఇల్లుని కమిషన్ వస్తది. ఈడు మెయింటైన్ చేస్తాడంటే ఈడేం పెద్ద మెయింటైన్ చేయడు. ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే ఉన్నోడితో చేపిస్తాడనమాట. సో, ఇప్పుడు పుట్టగొడుగులు వచ్చేసినాయి. సో, ఇప్పుడు చూసుకోవట్లే ఎవరు అంత మంచిగా ఈళ్ళని. పాతోళ్ళైతే చూసుకుంటారు. మంచి మంచి పెద్ద ఏజెన్సీస్ అయితే. సో, బ్యాక్ టు ద టాపిక్. సో, ఇప్పుడు నీకు రెంటల్ కావాలంటే ఆ రెంటల్ ఏజెంట్ ఎవడైతే ఉన్నాడో ఆడు ఈ టైమ్స్‌లో నేను ఆ ఇల్లుని ఇన్స్‌పెక్షన్‌కి పెడతాను అని పెడతాడనమాట. సో, నువ్వు రియల్ ఎస్టేట్ అని ఉంది. అట్‌లీస్ట్ లైక్ నేను రియల్ ఎస్టేట్‌లో చూసుకుంటాను. బట్ వేరే సోర్సెస్ కూడా ఉన్నాయి. నువ్వు ఊరికే అలాగా వేరే వేరే వెబ్‌సైట్స్ కూడా ఉన్నాయి గానీ నేను రియల్ ఎస్టేట్ ఆస్ట్రేలియాలో చూస్తాను ఎక్కువగా. రియల్ ఎస్టేట్ ఆస్ట్రేలియాలో చూసి లైక్ నాకు నచ్చితే అంటే జస్ట్ ఫోటోస్ చూడటానికి ఉంటాయి. ఆ ఫోటోస్ అన్ని చూసి నచ్చితే అప్పుడు నేను ఆ ఇల్లుని అప్లై చేసుకోవాలి. బట్ అప్లై చేసుకునే ముందు ఇన్స్‌పెక్షన్ అనే కాన్సెప్ట్ ఉంటది. నువ్వు ఊరికే ఆ ఫోటోలు చూసేసి ఇల్లు అప్లై చేయటానికి ఉండదు. లైక్ చూసి నీకు నచ్చితే ఆ రెంటల్ ఏజెంట్ ఏదో ఒక టైంలో ఇన్స్‌పెక్షన్స్ పెడతాడు. మేబీ వీక్‌కి ఒకసారి లేదా వీక్‌కి 2 టైమ్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సాటర్‌డే, సండేస్ పెడతారు. బట్ కొంతమంది ఓన్లీ వీక్ డేస్‌లో పెడతారు. మేబీ థర్స్‌డే, వెడ్నెస్‌డే, ట్యూస్‌డే. ఇంకొంతమందేంటంటే ఓన్లీ బై ఫోన్ అప్లికేషన్స్. లైక్ ఒకవేళ నీకు నచ్చితే ఆ ఫోటోస్ ఆడికి ఫోన్ చేస్తే నీ ఒక్కడికి పర్సనల్‌గా అపాయింట్‌మెంట్ పెడతాడు. ఓపెన్ ఇన్స్‌పెక్షన్ అంటే ఒక ఇన్స్‌పెక్షన్ టైం పెడతాడు. నీకెప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చనమాట నువ్వు. లైక్ ఫర్ సపోజ్ సాటర్‌డే 10:00 అన్నాడనుకో, నీకు ఇల్లు నచ్చితే నువ్వు వెళ్లి చూసుకోవచ్చు. నీతో పాటు నలుగురు, ఐదుగురు ఎవరో ఒకళ్ళు వస్తారు. ఆ ఇంట్రెస్టెడ్ ఉన్నోళ్ళందరూ. వాళ్ళందరితో పాటు నువ్వు కంప్లీట్ అవుతున్నావు అన్నట్టు. ఓకే. ఫస్ట్ ప్రాసెస్ ఇన్స్‌పెక్షన్ పెట్టాడు. నువ్వెళ్ళావు. నీకు నచ్చింది. ఓకే. ఫైన్. ఫోటోలో చూసిన నేను చాలా ఇళ్ళైతే ఫోటోలు అబ్బో! టాప్ నాచ్ ఉంటాయి. ఎళ్లి చూస్తే భయంకరం. ఏంట్రా ఇది అనుకుంటాం. ఇల్లు అలాంటి ఇల్లు ఉంటాయి. సో, నువ్వు దాన్ని బట్టి నువ్వు ఒకవేళ చూసిన తర్వాత ఒకవేళ నీకు నచ్చింది జెన్యూన్‌గా ఇల్లు అంటే ఓకే. నెక్స్ట్ స్టెప్ ఆడు టిక్ పెట్టుకుంటాడనమాట. ఓకే. ఈడొచ్చాడు ఇన్స్‌పెక్షన్‌కి ఈడు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పి. రెంటల్ ఏజెంట్ ఓకే. నీకొక అప్లికేషన్ ఇస్తది ఆన్‌లైన్‌లో. "అరే బాబు! నువ్వు ఇక్కడికెళ్ళి ఈ ప్లేస్‌లో నువ్వు అప్లై చేసుకోరా ఇల్లు" అని చెప్పి. ఓకే. ఫైన్. ఎళ్ళాము. అప్లై చేసుకున్నాం. అప్లై చేయటానికి మన ఐడీ డాక్యుమెంట్స్, మన పే స్లిప్స్, మనకి ఎంతొస్తుంది, మన బ్యాకప్ ఏంటి, ఎంతమంది ఇల్లు అప్లై చేస్తున్నారు, అలా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. నువ్వు ఒక్కడివే అప్లై చేస్తే చాలా కష్టం అనమాట నీకు రావటం. ఎందుకంటే
ఒకటి నీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఒక ఒక పాయింట్‌కి వచ్చిన తర్వాత కొంచెం ఉంటది గానీ, నువ్వు స్టూడెంట్‌గా వచ్చినప్పుడైతే నీకేముండదు. ప్లస్ వాళ్ళకి బ్యాకప్ లేదు. ఫర్ సపోజ్ నీకు జాబ్ పోయిందనుకో గల్లంతే కాబట్టి ఆళ్ళంత తొందరగా ఒక అప్లికేషన్‌కి ఇవ్వరు. మన చింతకాయస్ అందరూ ఏం చేస్తారంటే నలుగురు, ఐదుగురు కలిపి అప్లై చేసుకుంటారు ఒకేసారి. సో, వాళ్ళు ఓకే. 3, 4 సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ఉన్నాయని కొంతమంది ఇస్తారు. కొంతమందయితే ఓన్లీ ఫ్యామిలీస్‌కే ఇస్తారు. అది డిపెండ్స్ ఆన్ ద ఓనర్. ఎందుకంటే నువ్వు అప్లికేషన్ అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫిల్టరింగ్ పాయింట్ రెంటల్ ఏజెంట్స్. ఫస్ట్ రెంటల్ ఏజెంట్ చూస్తది. ఎవడెవడికి పే స్లిప్‌లున్నాయి, ఎవరెవరికి ఓకే ఎంత ఇన్‌కమ్ ఉంది, ఈళ్ళల్లో ఎవరు పొటెన్షియల్ క్యాండిడేట్స్ అవుతారని చెప్పి ఆ అప్లికేషన్స్ అన్నీ తీసుకెళ్ళి ఓనర్‌కి ఇస్తదనమాట. అప్పుడు ఓనర్ గాడు చూసి ఓకే ఫైన్ ఈళ్ళలో నాకు ఎవరైతే సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు ఓనరు. సో, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నీకు రెంటల్ ఏజెంట్ నుంచి నోటిఫికేషన్ వస్తది. ఫర్ సపోజ్ 5 పీపుల్ కాంపిటీషన్ ఉన్నారు. మీరు అప్లికేషన్ పెట్టారు. మీకొచ్చింది ఇల్లు అంటే, అప్పుడు ఓకే ఫైన్ రెంటల్ ఏజెంట్ చెప్పిద్ది. ఓకే నీకు ఇల్లు వచ్చింది. నువ్వు ఇప్పుడు ఇండియాలో అంటే మంత్లీ, ఇక్కడ కూడా మంత్లీయే బట్ నీకు రేట్ వీక్స్‌లో చెప్తారు. ఫర్ సపోజ్ వీక్ $500 యావరేజ్‌గా నీకు ఒక 4 బెడ్‌రూమ్ హౌస్ ఇంకా 2 బాత్రూమ్స్ లేదా 2 కార్ గ్యారేజ్ ఉందంటే ఆహ్, 500 ఈస్ డీసెంట్ ప్రైస్ అనమాట. అట్‌లీస్ట్ లైక్ ఇప్పుడున్న మార్కెట్‌లో మేము ఉన్నప్పుడైతే అంత లేదు. ఇప్పుడున్న మార్కెట్‌లో $500 ఈస్ ఎ వెరీ డీసెంట్ ప్రైస్. కొంచెం కొత్త ఇల్లు కాకుండా పాత ఇల్లు వస్తాయి. కొత్త ఇల్లు అయితే మరి 550, 650 ఆ రేంజ్‌లో అడుగుతున్నారు. బట్ లైక్ లెట్స్ సే $500 పర్ వీక్. దాన్ని ఇంటూ 52 చేసి డివైడెడ్ బై 12 చేస్తారనమాట. దట్ ఈస్ యువర్ మంత్లీ. సో, మంత్లీ వన్స్ డైరెక్ట్ డెబిట్ అయిద్ది. సో, నీకు అప్లికేషన్ సక్సెస్‌ఫుల్ అయితే 1 మంత్ రెంట్ కట్టాలనమాట. ఫర్ సపోజ్ నీకు వీక్‌కి 500 చొప్పున లెట్స్ సే యావరేజ్‌గా ఒక మంత్‌కి 2200, 2300 అయిందనుకో నీకు. నీ అంత డబ్బులు నీవు ఫస్ట్ అడ్వాన్స్ కట్టాలనమాట. డే 1 ప్లస్ ఫస్ట్ ముందే 1 మంత్ ఫీజ్ కూడా 1 మంత్ రెంట్ కూడా కట్టాలి. సో, నీకు యావరేజ్‌గా $4,400-4,800 నువ్వు ఇంట్లోకెళ్ళక ముందు కట్టాలనమాట. సో, ఫస్ట్ మంత్ అది రెంట్ అయిపోద్ది. 1 మంత్ అడ్వాన్స్ రెంటల్ ఏజెంట్ దగ్గర ఉంటది. ప్లస్ నీకు అది అయిన తర్వాత రెంటల్ ఏజెంట్ వచ్చి ఇల్లు ప్రతి ఇంచు ఫోటో తీసిద్దనమాట. ప్రతి ఇంచు గోడ టు గోడ, వాల్ టు వాల్ ప్రతీది ఫోటో తీసి నిన్ను యాక్సెప్ట్ చేయమద్ది. నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 1 వీక్‌లోకి నువ్వు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చెయ్యకపోతే బై డిఫాల్ట్ రెంటల్ ఏజెంట్ ఏం చెప్తే అదే కరెక్ట్ అన్నట్టు. లేదంటే నువ్వు చెప్పొచ్చనమాట. ఇదిగో బాబు నువ్వు ఇక్కడ ఫోటో పెట్టావు. ఆ ఫోటోలో ఇది కరెక్ట్ కాదు. ఇంక ఇక్కడ క్రాక్ ఉంది. ఇక్కడ గీత ఉంది. ఇక్కడ పెయింట్ లేదు. అదంతా నువ్వు చెప్పి ముందే మాట్లాడుకొని నీకు నువ్వు ఒక వీడియో తీసుకొని ఇల్లంతా క్లారిటీగా వీడియో తీసుకొని పర్ఫెక్ట్‌గా పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు ఖాళీ చేసేటప్పుడు ఉంటదనమాట నెక్స్ట్ భజన నీకు. అది ఫాలో ఆన్‌లో మాట్లాడుకుందాం. సో, సో ఒకవేళ మీకు నచ్చితే అది యాక్సెప్ట్ చేస్తారు అండ్ యూ మూవ్ లైక్ ఇల్లు అయితే వెరీ ఈజీ. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మూవ్ అవ్వచ్చు. పెద్ద రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. అంటిల్ అండ్ అన్లెస్ హ్మ్, ఆ ఎస్టేట్‌కి ఏదైనా రూల్ ఉంటే తప్ప నాకు తెలిసి అయితే నేను ఎప్పటికి చూడలేదు. ఇల్లు అయితే స్ట్రెయిట్ ఫార్వర్డ్ లైక్ ఐదర్ మీరు ఇక్కడ ట్రక్స్ హైర్ చేసుకోవచ్చు. ట్రక్స్ హైర్ చేసుకొని ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటే మీరు బ్యాచిలర్‌గా ఉన్నోడు పెద్దేం సామాన్లు ఉండవు కాబట్టి ట్రక్‌లో ఏసామా ఆ ట్రక్‌తో తీసుకెళ్ళిపోయామా నలుగురం కలిపి అన్నట్టు ఉంటది. లేదంటే మీరు కొంచెం ఎక్కువ పెద్ద పెద్ద కష్టమైన సామాన్లు అబ్బో ఫ్రెండ్స్ మొయ్యలేరురా బాబు అనుకున్నయన్నీ ఉంటే ఇంకప్పుడు ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే కాన్సెప్ట్ ఉంటది. వాళ్ళకి ఫోన్ చేస్తే గంటకి ఎంత అని తీసుకుంటారు. ఎన్ని గంటలైతే అంత. మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి కొంతమంది హోల్ ట్రిప్‌కి చార్జ్ చేస్తారనమాట. అలా చార్జ్ చేసి సామాన్లన్నీ తీసుకొచ్చి అక్కడక్కడ పెట్టేస్తారు. లేదా మీరు పెట్టుకుంటారు. వెల్ అండ్ గుడ్ అంతా అయిపోయింది. అపార్ట్మెంట్స్ అయితే సిటీలో ఉంటాయి. సిటీకి దగ్గరలో ఉంటాయి ఎక్కువ అపార్ట్మెంట్స్. అపార్ట్మెంట్స్ అయితే వాళ్ళకి ఇది ఉంటది. షిఫ్టింగ్ టైమ్స్ అని ఉంటది. ఈ టైంలోనే షిఫ్ట్ అవ్వాలి అని చెప్పి. సో, ఆ అపార్ట్మెంట్‌ని బట్టి ఏ టైంలో షిఫ్ట్ అవ్వమంటారో చూసుకొని ఆ టైంలోనే షిఫ్ట్ అవ్వాలి. ఎప్పుడు పడితే అప్పుడు షిఫ్ట్ అవ్వకూడదు. అట్‌లీస్ట్ లైక్ అపార్ట్మెంట్స్ వరకు. ఎందుకంటే పక్కన ప్రైవేట్ స్పేస్ ప్రైవసీ దెబ్బతిన్నది కాబట్టి. హ్మ్. సో, ఒకవేళ మీరు ఇల్లు మారిన తర్వాత అంతా చిల్ అంతా ఓకే. ఆహ్, అగ్రీమెంట్ ఉంటది. ఓకే. ఈ ఒక్క పాయింట్ మిస్ అయ్యాను నేను ఇంతకుముందు. సో, మీరు అగ్రీమెంట్ సైన్ చేసేటప్పుడు ఆ అగ్రీమెంట్ మినిమమ్ ఇంత అని ఇస్తాడు. మీరు స్టార్టింగ్‌లో ఇల్లుకి అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్‌లో అడుగుతాడన్నమాట. మీరు 6 మంత్స్ ఉంటారా? 1 ఇయర్ ఉంటారా? 1 మంత్ ఉంటారా? ఏంటి అని చెప్పి. అండ్ ఆన్ యావరేజ్ మినిమమ్‌గా 1 ఇయర్ ఉంటానంటేనే రెంటల్ యాక్సెప్టెన్స్ అనేది హై ఉంటది. అంతకన్నా తక్కువ ఉంటే యూజువల్‌గా ఇవ్వరు. బట్ డిపెండింగ్ ఆన్ సర్కమ్‌స్టాన్సెస్ ఆఫ్ ది ఓనర్ అనమాట. అగైన్ లైక్ అది ఎలా చేస్తాడు ఏంటని చెప్పి. బట్ లైక్ ఓకే. మినిమమ్‌గా లైక్ లెట్స్ సే మీరు 1 ఇయర్ ఉందాం అనుకున్నారని చెప్పి.
1 ఇయర్ వరకు ఎండింగ్ వరకు ఉన్నారా? ఓకే. వెల్ అండ్ గుడ్. అది మాట్లాడుకుందాం. 1 ఇయర్ వరకు ఉంటే తర్వాత ఏమైద్దని జెప్పి. బట్ ఈలోపు మీరు మారదాం అనుకున్నారా? అది పెద్ద ఇప్పుడు మళ్ళీ పెద్ద తలకాయ నొప్పనమాట ఇప్పుడు. అరే! ఇప్పుడు మనం ముందు మారిపోదాం అనుకున్నాము. మరి 1 ఇయర్‌కి అగ్రీమెంట్ సైన్ జేసాము. ఏముందిలే ఓనర్‌కి చెప్పేస్తే మార్పిచ్చేస్తాడు, వదిలేస్తాడు అనుకుంటామేమో. బట్ కాదు. ఇక్కడ ఏంటంటే అది పెద్ద తలకాయ నొప్పి. దాన్ని లీజ్ బ్రేక్ అంటారనమాట. వైల్డ్ టర్మ్స్‌లో. ఫస్ట్ ప్రాసెస్ స్టెప్ 1 ఐదర్ మీరు అడ్వర్టైజ్ చేసుకొని రెంటల్ ఏజెంట్‌తో మాట్లాడకుండా ఇలా రియల్ ఎస్టేట్‌లో ఎందులో అయితే మీరు చూసారో అందులోనే మీరు అడ్వర్టైజ్ చేసుకోవడానికి గూడా ఉంటది. ఫ్రీయే పెద్దేం చార్జ్ చేయడు నాకు తెలిసి. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఇల్లు అమ్ముతాం, కొంటాం తప్ప. రెంటల్ పోస్టింగ్ పెట్టి లేదా ఫేస్‌బుక్‌లో గానీ, ఇక్కడ కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో మన తెలుగు గ్రూప్స్ కొన్ని మంచివి ఉంటాయి. అందులో పెట్టుకొని పెట్టుకుంటే జనాలు రెంటల్‌కి చూసుకొని ఎవరికైనా ఇల్లు నచ్చితే వాళ్ళు మీ లీజ్‌ని వాళ్ళ పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేసుకుంటానంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనమాట. వెరీ గుడ్. మీకు ఎంత లీజ్ ట్రాన్స్‌ఫర్ అంటే ఫర్ సపోజ్ మీరు 3 మంత్స్ ఉంటే ఇంకా 9 మంత్స్ ఉంది కదా లీజ్‌లో అగ్రీమెంట్. అది వాళ్ళ పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేసుకొని వాళ్ళు ఉంటారు మీ బదులు అని చెప్పి మీరు వాళ్ళిద్దరి మధ్య అగ్రీమెంట్ ఉండొచ్చు. ఓకే. నేను రెంట్ నువ్వు కట్టేసేయి, లేదంటే నా రెంట్ నువ్వు తీసుకో. సరే నా అడ్వాన్స్ నువ్వు తీసుకొని నువ్వు నాకు అడ్వాన్స్ ఇవ్వని చెప్పి చెప్పొచ్చు. మీ ఇద్దరి మధ్య అగ్రీమెంట్ అది. ఓకే. పాయింట్ 1 దొరకలేదు. ఇప్పుడు అరే మనకి ఎవడు దొరకలేదు ఆన్‌లైన్‌లో. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆన్‌లైన్‌లో దొరకలేదు కాబట్టి నెక్స్ట్ రెంటల్ ఏజెంట్‌కి ఫోన్ చేయాలి. ఆన్‌లైన్‌లో దొరికితే చాలా సింపుల్. రెంటల్ ఏజెంట్ ఏం చార్జ్ చేయదు. వాళ్ళొస్తారు, ఇల్లు చూసుకుంటారు. ఆళ్ళకి నచ్చితే మీ ఇద్దరి మధ్య అగ్రీమెంట్. ఆళ్ళు అడ్వాన్స్ మీకు ఇస్తారు. అయిపోద్ది. ఖేల్ ఖతం అనమాట. ఇంకా తర్వాత ఏమైద్ది ఇంకా అదంతా మీకు అనవసరం. మీరు ఒకవేళ ఇంటికి ఏమైనా డ్యామేజెస్ చేసినా కూడా రెంటల్ అగ్రీమెంట్ స్టార్టింగ్‌లో ఇచ్చిన ఫోటోస్ కాకుండా ఇంకా అదంతా వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోద్దనమాట. ఇంకా వాళ్ళు తీసుకున్నట్టు పూర్తి లయబిలిటీ 9 మంత్స్ అయిన తర్వాత ఏమైద్ది అని చెప్పి. బట్ ఓకే. నెక్స్ట్ అలా కాకుండా మీకు దొరకలేదు. రెంటల్ ఏజెంట్ ఫోన్ చేశారు. ఇప్పుడు రెంటల్ ఏజెంట్ ఏమంటదంటే, ఓకే. ఫైన్ రా భాయ్ నాకేం ప్రాబ్లమ్ లేదు. నువ్వు ఖాళీ చేస్తానంటే, కాకపోతే నువ్వు ఏ డేట్ ఖాళీ చేస్తావు చెప్పు. పాయింట్ 1 లీజ్ బ్రేక్ చార్జెస్ ఉంటాయి. లీజ్ బ్రేక్ చార్జెస్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మీరు ఆ రెంటల్ ఏజెంట్ ఇంకొకడిని దొరికిపట్టే వరకు ఆ ఇంట్లోనే ఉంటారా అంటే ఓకే. పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అంటే ఫర్ సపోజ్ రెంటల్ ఏజెంట్‌కి 1 మంత్ పట్టిద్దా? 2 మంత్స్ పట్టిద్దా? 3 మంత్స్ పట్టిద్దా? ఓకే. ఎవరినో ఒకళ్ళని ఎతికిద్ది. ఆళ్ళొస్తారు ఇంటికి. మీరు ఖాళీ చేస్తారు. బట్ స్టిల్ లీజ్ బ్రేక్ చార్జెస్ అని ఉంటాయి. ఆల్మోస్ట్ లైక్ $500, $600 మీ అడ్వాన్స్ నుంచి పోతాయన్నమాట. మీకు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేటప్పుడు. ఎందుకంటే మీరు లీజ్ బ్రేక్ చేశారు కాబట్టి ఆళ్ళ అడ్వర్టైజ్‌మెంట్ కాస్ట్ అని అదని ఇదని ఫుల్ లాగుతారనమాట. అది కూడా మీరు అర్జెన్సీలో లేకపోతే. ఫర్ సపోజ్ అలా కాదురా భాయ్ నేనైతే ఎళ్ళిపోవాలి ఇప్పుడు వేరే ఇంటికి. ఆహ్, ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నేను ఈరోజు రెంటల్ ఏజెంట్‌కి ఫోన్ చేసి 1 మంత్‌లో ఖాళీ చేసేస్తాను. నాకు అనవసరం తర్వాత ఏమైద్దో. నెక్స్ట్ నువ్వు ఆ ఇంటికి ఎవడో ఒకడిని ఎతకాలి అని అన్నారనుకో 1 మంత్‌లో ఖాళీ చేసేస్తే మీరు ఇల్లు ఫర్ సపోజ్ రెంటల్ ఏజెంట్‌కి 3 మంత్స్ పట్టింది ఇంకొకడిని పడటం కోసం. అప్పుడేం చేస్తది ఆ రెంటల్ ఏజెంట్ ఆ 3 మంత్స్ ఎన్ని రోజులైతే ఇల్లు ఖాళీగా ఉండి నెక్స్ట్ రోజు ఎవడైతే వస్తాడో ఆ వచ్చే రోజు వరకు మీరే కట్టాలి రెంట్. అది 1 మంత్ పట్టినా, 3 మంత్స్ పట్టినా, 6 మంత్స్ పట్టినా, 12 మంత్స్ పట్టినా మీ అగ్రీమెంట్ అయ్యే వరకు మీరే కడతా ఉండాలి. నేను ఈ మధ్య చూసాను రెంటల్ గురించి గవర్నమెంట్ ఏదో కొత్త రూల్ తీసుకొస్తుందని చెప్పి లీజ్ బ్రేక్ చేసినప్పుడు ద హైయెస్ట్ ఛార్జ్ షుడ్ బి 1 మంత్ రెంట్. అంటే ఒకవేళ రెంటల్ ఏజెంట్‌కి ఒకవేళ 2 మంత్స్, 3 మంత్స్ పడితే ఎతకడం కోసం మీరు 1 మంతే కట్టాలని చెప్పి బట్ అది ఇంకా నాకు తెలిసి ఇంకా అమలు కాలేదు. బట్ స్టిల్ అది ఎప్పుడైతే వస్తదో ఇట్స్ వెరీ గుడ్ థింగ్ ఫర్ రెంటర్స్. సో మీరు ఖాళీ చేసేస్తే అన్ని రోజులు పడితే అన్ని రోజులు. బట్ అట్‌లీస్ట్ లైక్ రెంటల్ ఏజెంట్ కూడా రెస్పాన్సిబుల్‌గా అడ్వర్టైజ్ చేసి వేరే వాళ్ళని పట్టడంలో తను ట్రై చేయాలన్నమాట. ఒకవేళ వాళ్ళు ట్రై చేయకపోతే మళ్ళీ వాళ్ళ మీద మీరు కేస్ ఎయ్యొచ్చు. నేను దాని గురించి ఇంకేదన్నా వీడియోలో మాట్లాడతాను. ఎందుకంటే టాపిక్ ఆల్రెడీ చాలా పెద్దదయిపోతుంది. సో, ఇంకేదన్నా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మనం అసలు వాళ్ళు ఏంటి, ఎలా చేస్తున్నారు అని చెప్పి. సో, అది. సో, ఇప్పుడు ఏం చెప్పాను వాళ్ళు అట్లా సో రెంటల్ ఏజెంట్స్ ఇలా 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 దొరకపట్టాలి. సో, వాళ్ళ మీద కూడా ఉంటది. బట్ స్టిల్ చాలామంది ఎందుకురా బాబు! ఇప్పుడు మనం ఇంకొకళ్ళని పట్టుకోవటం ఉన్నోళ్ళతోనే పని కానియొచ్చు కదా! అన్నట్టు
జోన్‌లో ఉంటారు. సో, వాళ్ళకో మనం ఏం చేయలేము. వాళ్ళతో మంచిగా ఉండి పని చేపించుకోవడం తప్ప మనం ఏం చేయగలిగింది కూడా ఏం లేదు. సో, లీజ్ బ్రేక్ అయితే ఇప్పుడు సో, మనం ఎంత బేర్ చేస్తున్నామో ఎండ్ ఆఫ్ ది డే లీజ్ బ్రేక్ అయితే $500-600 పోతాయి. ప్లస్ ఇల్లు ఖాళీ చేసేసిన తర్వాత మనం ఇంట్లోకి ఎప్పుడైతే వస్తామో ఈ కొత్తోళ్ళు ఎప్పుడైతే వస్తారో అప్పుడు దాకా మనమే కడతా ఉండాలి. సో, యావరేజ్‌గా ఒక 2, 3 వీక్స్ పట్టిందనుకుంటున్నాము. మేము ఖాళీ చేసినప్పుడు మాకు ఒక 2 వీక్స్, 3 వీక్స్ గ్యాప్ ఉన్నట్టుంది. సో, ఆ 3 వీక్స్ కట్టాము. ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇది ఒక 3 వీక్స్ సో, దగ్గర దగ్గర $1,500, $1,600 ప్లస్ ఇదో 600. సో, ఏదైతే అడ్వాన్స్ కట్టామో అది మొత్తం పాయే. సో, కమింగ్ బ్యాక్ టు ద సేఫ్ హ్యాపీ పాత్ జర్నీ. మీరు ఫర్ సపోజ్ 12 మంత్స్ రెంట్ తీసుకొని 12 మంత్స్ ఉన్నారని అనుకుందాం ఆ ఇంట్లో. ఉంటే ఆ 12 మంత్స్ అయిపోయిన తర్వాత మరి లీజ్ అగ్రీమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఐదర్ యూ కెన్ చూస్ టు స్టే ఇన్ ద హౌస్ లేదంటే ఖాళీ చేసి వేరే దానికెళ్ళొచ్చు. లేదంటే ఆప్షన్ 3 మీరు అన్ని రోజులు ఉన్న తర్వాత ఓనరే "ఒరేయ్ బాబు కాదు మీరు ఖాళీ చేసేయండి. నేను ఇల్లు అమ్మేస్తున్నాను వేరే వాళ్ళకి. ఒకవేళ ఆళ్ళు ఒప్పుకుంటే మీరు ఉండండి. లేదంటే మీరు చల్ చల్ బై బై" అంటే ఓకే ఫైన్. సో, ఓనర్ అమ్మేసిన సిట్యుయేషన్‌లో మనకు 1 మంత్ గ్యాప్ ఇస్తాడనమాట వరస్ట్ కేస్‌లో. ఖాళీ చేయడం కోసం, కొత్త ఇల్లు ఎతుక్కోవటం కోసం. అండ్ రెంటల్ ఏజెంట్ కూడా మనకి హెల్ప్ చేస్తది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇల్లు పట్టుకోవటం కోసం. బట్ ఒకవేళ ఫర్ సపోజ్ లెట్స్ సే 12 మంత్స్ ఉన్నారు. అగ్రీమెంట్ సైన్ చేసి 12 మంత్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఉందాం అనుకుంటున్నారు. మీరు ఖాళీ చేయొద్దు అనుకుంటున్నారు. ఉందాం అనుకుంటే అప్పుడు మంత్ టు మంత్ కాంట్రాక్ట్‌లో కాదు. చాలామంది ఏంటంటే మళ్ళా 12 మంత్స్ సైన్ చేయండి అని అడుగుతాడు. బట్ యూ కెన్ హ్యాపీలీ సైన్ అనమాట. నాకు తెలిసినంత వరకు మీరు మళ్ళీ ఇంకో 12 మంత్స్ సైన్ చేసిన తర్వాత కూడా 3 మంత్స్ తర్వాత ఖాళీ చేయాలనుకుంటే లీజ్ బ్రేక్ ఛార్జ్ పడదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక అగ్రీమెంట్ ఫుల్ఫిల్ చేశారు కాబట్టి మీరు ఇంకో 6 మంత్స్ సైన్ చేసినా కూడా మీరు మధ్యలో ఖాళీ చేయాలనుకుంటే చేసేసి వెళ్ళిపోవచ్చు. బట్ ఇట్స్ సేఫ్ నువ్వు మళ్ళీ సైన్ చేయకుండా మంత్ టు మంత్ అగ్రీమెంట్లోకి వెళ్ళండి. మంత్ టు మంత్ అగ్రీమెంట్ ఏంటంటే మీరు ఖాళీ చేసేటప్పుడు కంపల్సరీగా 1 మంత్ నోటీస్ ఇవ్వాలన్నమాట వాళ్ళకి. సో, 1 మంత్ నోటీస్ ఇస్తే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. 1 మంత్ నోటీస్ కూడా ఇవ్వకుండా ఖాళీ చేయడానికి లేదనమాట. సేమ్ మీరు ఖాళీ చేస్తానన్నా, ఓనర్ ఖాళీ చేసామన్నా కూడా సేమ్ అదే కాన్సెప్ట్. బట్ ఇప్పుడు ఫర్ సపోజ్ లేదు నేను ఖాళీ చేసేసాను. ఖాళీ చేసేసి కొత్త ఇంటికి వెళ్ళిపోతాను అని అనుకున్నారనుకో, మళ్ళా సేమ్ ప్రాసెస్. మళ్ళీ కొత్త ఇల్లు రియల్ ఎస్టేట్‌లో అప్లై చేయాలి. ఏజెంట్‌కి చెప్పాలి ఎంత ఖాళీ ఉందో ఏంటి మళ్ళీ ఇల్లన్నీ కూడా ఆ ఏజెంట్ చెప్పిద్దనమాట. ఇప్పుడు మీరు ఇన్స్‌పెక్షన్ చూస్తే ఇల్లు వెంటనే వచ్చేయడానికి ఉండదు. చాలామంది ఓకే. ఈ ఇల్లు ఈ మంత్ 29థ్ నుంచి అవైలబుల్ ఉంటది. లేదా నెక్స్ట్ మంత్ 4థ్ నుంచి ఉంటది. వచ్చే మంత్ 10థ్ నుంచి ఉంటది. అలా అలా అవైలబిలిటీ ఉంటదనమాట ఇల్లుది. సో, డిపెండింగ్ ఆన్ యువర్ బ్లాస్ట్ రేడియస్ మీరు తక్కువ ఓవర్‌లాప్ ఉండేలా చూసుకోవాలి. ఫర్ సపోజ్ ఈ ఈ మంత్ 24థ్‌న ఈ ఇల్లు మొత్తం అగ్రీమెంట్ అయిపోతే 24థ్ కన్నా ముందే మారాలి మీరు. ఎందుకంటే 24థ్ తర్వాత మారటానికి లేదు. 24థ్ తర్వాత అయిపోతే 28థ్ అలా మారటానికి మీరు రెంటల్‌తో మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటది గానీ, బట్ 24థ్ అయిపోతే 24థ్ లోపే మారిపోవాలి. ప్లస్ మారిన తర్వాత ఎండ్ ఆఫ్ లీజ్ క్లీనింగ్ అనే కాన్సెప్ట్ ఉంటదనమాట. మీరంటే ఊరికలా ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఇండియాలో అంటే మనం ఖాళీ చేసేసి ఎవరో ఒకళ్ళకి "అరే భాయ్ మా ఇల్లు క్లీన్ చేసి ఇవ్వరా బాబు" అని చెప్పి 100, 200 ఇస్తే ఆళ్ళు చక్కగా ఇల్లంతా క్లీన్ చేసేస్తారు. ప్లస్ మన కాన్సెప్ట్ అయ్యా ఇల్లు ఖాళీ చేసిన తర్వాత మన ఇల్లు మనం క్లీన్ చేయకూడదని చెప్పి, ఇక్కడ అలా కాదు. మీ ఇల్లు మీరే క్లీన్ చేసుకోవాలి. సో, ఎండ్ ఆఫ్ లీజ్ క్లీనింగ్ ఆడు మళ్ళీ బాధననమాట. ఇప్పుడు మళ్ళీ ఆళ్ళు రెంటల్ ఏజెంట్‌కి తెలిసినోళ్ళు ఉంటారు. "అరేయ్! నువ్వు ఈళ్ళతో క్లీన్ చేపిస్తేనే నేను ఇల్లు క్లీన్ అని నమ్ముతానని" రెంటల్ ఏజెంట్ అంటది. +2 మీకు తెలిసినోళ్ళతో చేపించుకోవాలి. చాలామంది ఏంటంటే ఏం ఆఫర్ చేస్తారంటే మీ డబ్బులు వెనక్కి వచ్చే వరకు మేము మళ్ళీ వచ్చి క్లీన్ చేస్తాం అని చెప్పి అని అంటది. అంటే మీరు డ్యామేజ్ చేయనంత వరకు రెంటల్ ఏజెంట్ అది క్లీన్‌గా లేదు, ఇది క్లీన్‌గా లేదంటే ఆళ్ళు మళ్ళీ వచ్చి అది క్లీన్ అయ్యే వరకు సారీ. వాళ్ళు మళ్ళా వచ్చి అది క్లీన్ అయ్యే వరకు క్లీన్ చేస్తారనమాట. సో, నేనైతే రెంటల్ ఏజెంట్ వాళ్ళనే చేపించుకుంటాను. ఎందుకంటే తలకాయ నొప్పి ఫ్రీ. మీరు ఇల్లుని ఏం డ్యామేజ్ చేయనంత వరకు రెంటల్ ఏజెంట్ చెప్పిన క్లీనింగ్ ఏజెన్సీ వర్క్ అయిద్ది. ఇల్లుని గానీ డ్యామేజ్ చేశారా, లేదా అక్కడ గీతలు పెడతామని చేశారా, ఆళ్ళు స్పైగా కూడా వాడతారనమాట. అంటే ఎవడైతే వాళ్ళు తెలిసినోళ్ళు ఉంటారో ఆళ్ళొచ్చి నీట్‌గా ఇల్లంతా చూసి రెంటల్ ఏజెంట్‌కి "ఒరేయ్ బాబు ఇల్లు ఇక్కడ డ్యామేజ్ చేశారని" చెప్పి చెప్పేస్తారనమాట. సో, మీరు ఇల్లుని ఏం డ్యామేజ్ చేయనంత వరకు ఆళ్ళతో చేపించుకోవచ్చు. లేదంటే ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఉండి ఏదైనా కొంచెం అడ్జస్ట్‌మెంట్స్ చేశారంటే మాత్రం మీ సొంతోళ్ళతో చేపించుకొని సర్టిఫికేట్ ఆళ్ళకిస్తే చాలు. చాలామంది ఒప్పుకుంటారు.
కొంతమంది ఇబ్బంది పెడతారు. "అరే బాబు! అది క్లీన్‌గా లేదు, ఇది క్లీన్‌గా లేదు" అని చెప్పి. బట్ మీకు రెంట్ బాండ్ బ్యాక్ గ్యారంటీ ఉంటది కాబట్టి వాళ్ళొచ్చి మళ్ళీ క్లీన్ చేస్తారనమాట. ఆళ్ళు సాటిస్ఫై అయ్యే వరకు. అక్కడితో అయిపోతది. సో, ఇప్పుడు మీరు ఓవర్‌లాప్ ఉంది గదా! సో, ఓవర్‌లాప్ అట్‌లీస్ట్ లైక్ 1 వీక్ ఉందనుకోండి. 1 వీక్‌లో ఖాళీ చేసేసి ఈ డేట్‌కి మీరు ఎండ్ ఆఫ్ లీజ్ క్లీనింగ్ కూడా చేపిచ్చేసి ఇచ్చేసారనుకోండి. 1 వీక్ రెంట్ ఎక్స్‌ట్రా కడుతున్నారు ఈ ఇంటికి. వేరే ఇల్లు మారిపోయిన తర్వాత కూడా మళ్ళా లీజ్ బ్యాక్ గ్యారంటీ బాండ్ క్లీనింగ్ ఆల్మోస్ట్ $500, $600 ఉంటది. సో, 1 వీక్ $500 ఇక్కడ $500 మళ్ళీ $1000 బొక్క. సో, మీరు ఇంటి నుంచి ఇల్లు మామూలుగా ఏం చేయకుండా మారినా $1000 బొక్క. అలా కాకుండా ఎండ్ ఆఫ్ లీజ్ బ్రేక్ చేసినా కూడా $2000 బొక్క పడటం అయితే గ్యారంటీ. ఇదంతా హ్యాపీ పార్ట్. మీరు మళ్ళా ఇది కాకుండా ఇంట్లో ఏదన్నా డ్యామేజ్ చేశారు, అది రెంటల్ ఏజెంట్ చూసిందంటే స్మాష్. మళ్ళా ఇప్పుడు అది మీరన్నా చేపిచ్చేసి ఇవ్వండి. లేదంటే నేను చేపించుకుంటాను. ఇంక అది చేపించుకుందంటే ఇంక మీరు అసలు దాని గురించి మర్చిపోవచ్చు. అసలు ఇంక అడ్వాన్స్ అనే కాన్సెప్ట్ గురించి మర్చిపోవచ్చు. మీరు చేపిస్తే కనీసం మీకు స్కిల్ ఉంటే ట్రేడ్ లాగా ఎళ్లి బన్నీస్ అంటే ఇక్కడ షాప్ అనమాట. ఫుల్ ఇల్లుకి సంబంధించి కట్టాల్సినయి, కావాల్సినయి అన్నీ దొరుకుతాయి. ఇంక ఏ టు జెడ్. అక్కడికెళ్ళి ఏదో టూల్ కొనుక్కొచ్చి మీరు చపరపా చేసుకొని మీకు మీరే కొంచెం దాన్ని నీట్‌గా కనపడేలాగా చేసుకుంటే ఓకే. లేదంటే బయట చేపించుకున్నా గూడా మీకు గూడా బాగా ఎక్కువ రేట్ చిన్న చిన్న బొక్కలు ఆటిలికి ఈటిలికి గూడా $300, $400 తీసుకుంటారనమాట రెంట్. అట్‌లీస్ట్ లైక్ ఇళ్ళకి చేయటం కోసం. సో, వాటెవర్ ఇట్ ఈస్ లైక్ రెంటల్ ఏజెంట్ అనేది ఒక పెద్ద పెద్ద ఒక 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 కాన్సెప్ట్ ఇక్కడ. రెంటల్ ఓన్లీ చాలామంది డే టు డే జాబ్స్ ఓన్లీ ఇలా రెంటల్ ఏజెన్సీస్, రెంటల్ హోమ్స్ చూసుకోవడం మీదే టై అప్ అయి ఉంటది. సో, ఇప్పుడు ఇదంతా మీరు అప్లికేషన్ పెట్టి అప్లికేషన్ వచ్చేస్తే, అరే భాయ్ నేను స్టూడెంట్‌గా వచ్చాను. మరి ఈ డైరెక్ట్ ఇల్లు దొరకటం ఎలా అంటే, ఐ హోప్ మీరు వచ్చినప్పుడు పాయింట్ 1 మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఆల్రెడీ ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని గ్రూప్‌గా ఉంటున్నారు. మిమ్మల్ని వాళ్ళతో ఉంచుకుంటారు అనుకుంటాం ఈస్ ద హ్యాపీ పాత్. నా ఫ్రెండ్స్ అయితే వెరీ వెరీ అకామిడేటింగ్ అనమాట. నేను వచ్చినప్పుడు 2 మంత్స్ వరకు రెంట్ కట్టకపోయినా కూడా అలా చిల్‌రా బాబు నువ్వు ఫస్ట్ జాబ్ తెచ్చుకో. నీ సంగతి నువ్వు చూసుకో. రెంట్ గురించి మేము చూసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉంటున్నారు కాబట్టి. దే వర్ లైక్ వెరీ హెల్ప్‌ఫుల్ ఇన్ మై జర్నీ. బట్ సేమ్ అలా మీకు అలా ఉంటారు అని అనుకుంటున్నాను. ఒకవేళ అలా ఉండకపోతే ఆహ్, చాలా కష్టమైద్ది. ఐ వుడ్ సే లైక్ స్టూడెంట్స్ డైరెక్ట్‌గా యూనివర్సిటీస్ ఇచ్చే అకామిడేషన్స్‌లో ఉండటానికి ట్రై చేయండి డైరెక్ట్. కొన్ని రోజులు మీకు ఇక్కడ అలవాటయ్యే వరకు. ఎందుకంటే రెంటల్ అప్లికేషన్ అప్లై చేసి స్టూడెంట్ రావడం అంటే మామూలు విషయం కాదు. నలుగురు, ఐదుగురు కలిపి అప్లై చేసుకుంటే తప్ప రాదు. ప్లస్ సి యూనివర్సిటీ దగ్గరలో చాలా కాంపిటీషన్ ఉంటదనమాట. ఎందుకంటే వేరే స్టూడెంట్స్ కూడా మీతో కంపీట్ అవుతూ ఉంటారు కాబట్టి. సో, అలా ఉంటదనమాట రెంటల్ మాఫియా అనుకోవచ్చు. మీకేమన్నా క్వెషన్స్ ఏమన్నా కూడా కమెంట్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను ప్రతీదీ.